అందరికీ నమస్తే. మరి కల్వకుంట్ల చిన్నదొర రామయ్య పంతులు కేటీఆర్ ఇంకా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నట్లున్నాడు. మరి ఏమంటున్నాడు నిన్న అంటే ఆయన ఒక ట్వీట్ పెట్టిండా. కేసీఆర్ అంట 32 మెడికల్ కాలేజీలకు బదులుగా 32 యూట్యూబ్ ఛానళ్ళు పెడితే ఖచ్చితంగా మళ్ళొకసారి మేమే గెలిచేవాళ్ళమని ఏదో నిన్న డ్రామాలు వేస్తున్నాడు. మరి 32 మెడికల్ కాలేజీ ఏడగట్టిండో చూపించాలి. ఈ సిపాయి వచ్చి యా జిల్లాలో పూర్తి అయింది అది చూపాలి నంబర్ 1. ఇక ఇంకొకటి చెప్పాలంటే మరి ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేటీఆర్ గారు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైన పాలన కొనసాగిస్తుంటే దీనిని సమాజానికి చూపించాల్సినటువంటి పాలకులు చేసేటటువంటి తప్పొప్పుల్ని తెలంగాణ సమాజానికి చూపించాల్సినటువంటి ప్రధాన మీడియాని మొత్తం ఇష్టం వచ్చిన పైసలు పెట్టి కొని ఈ మీడియా ఛానళ్ళని పేపర్లను మొత్తం తీసుకొని పోయి తన దొడ్ల కట్టేసుకున్నాడు. ఎన్టీవీ కావచ్చు, TV9 కావచ్చు, 10 TV కావచ్చు, అదేవిధంగా టీ న్యూస్ కావచ్చు, మళ్ళీ ప్రింట్ మీడియా తీసుకుంటే ఈనాడు కావచ్చు, నమస్తే తెలంగాణ కావచ్చు, అదేవిధంగా మన తెలంగాణ, నవ తెలంగాణ, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా పేపర్లను కూడా సాక్షి వీటన్నిటిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన దొడ్లో కట్టేసుకొని ప్రజల సమస్యలను ఏనాడు పట్టించుకోకుండా వీళ్ళను మేనేజ్ చేస్తే మరి ఈ కల్వకుంట్ల దొంగదొర చేసినటువంటి మోసాలని మొత్తం యూట్యూబ్ ఛానల్స్ మొత్తం ఈరోజు బయటికి తీసుకొచ్చినాయి. ముఖ్యంగా తీసుకుంటే మాలాంటి వాళ్ళు ఎంతోమంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్నటువంటి దోపిడీ మీద, అక్రమాల మీద, అన్యాయాల మీద ఎండగట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఈరోజు గద్దె దింపినాం. ఇన్ని రోజుల కన్నా మరి ఈ తండ్రి కొడుకులు భ్రమలో నుంచి బయటకు వచ్చి తెలంగాణ సమాజం ఎందుకు ఓడగొట్టినరో ఒకసారి వాళ్ళు నెమరేసుకుంటే బాగుంటుంది. దాదాపు 60,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 6.5 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి దొంగలు వీళ్ళు. ఈరోజు మళ్ళీ ఏదో పెద్ద పెద్ద గప్పాలు కొడుతున్నాం, నాయంత అభివృద్ధి ఎవరు చేయలేడు, బోగస్ ప్రచారం ప్రాపగండ చేసి ఓడగొట్టినరా అని చెప్తావా? నీ ఫామ్ హౌజు అమెరికాలో చిన్న చిప్పలు కడుక్కునే నీవు జన్వాడలో ఎట్లా ఫామ్ హౌస్ కట్టినవు? మరి మీ చెల్లెలు ఏ రకంగా 100,000 కోట్లు విలువ చేసేటటువంటి ఆస్తుల్ని సంపాదించింది? బుర్జు ఖలీఫాల విల్లాలు వచ్చినాయి, నీ బావకి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మీ అయ్యకు 20-30 ఎకరాలు ఉన్నటువంటి ఫామ్ హౌస్ 400-500 ఎకరాలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? వీటన్నిటిని ప్రశ్నించకుండా మీడియాని మొత్తం ఇంట్లో కట్టేసుకున్నావు. ఇన్ని రోజుల కన్నా సోషల్ మీడియానే మిమ్మల్ని గద్దె దింపింది. రాబోయే రోజులలో మిమ్మల్ని పూరా భూస్థాపితం చేస్తుంది ఇదే సోషల్ మీడియా. మీరు చేసినటువంటి పాపాలు మొత్తం ఒక్కొక్కడికి బయటికి వస్తున్నాయి. తెలంగాణ మొత్తం అప్పుల కుప్పై ఏ ఒక్క హామీని నెరవేర్చించకుండా పేదలకు ఇండ్లు ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి మొత్తం తాగుబోతులను చేసి రాష్ట్రం అప్పుల కుప్ప చేసి మళ్ళీ మీ అయ్య జాగిరి అన్నట్లు 100,000 కోట్లు పెట్టి విలాసవంతమైన కాన్వాయిలు కొనుక్కుంటా ఏం అవసరం ఉండేవా కేటీఆర్? అంత విలాసవంతమైన దేశంలో ఏ ముఖ్యమంత్రి వాడనటువంటి కాన్వాయ్ మీ అయ్య వాడతాడు. ల్యాండ్ క్రూజర్ కార్లని వాడతాడు, ఒక్కొక్కటి 3-4 కోట్ల విలువ చేసేటివి. అవి ఉండగా మళ్ళీ 20-30 కార్లు కొనాల్సిన అవసరం ఏముండే? కావున మీరు చేసినటువంటి పాపాలని మొత్తం తెలంగాణ సమాజానికి చూయించి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని గద్దె దింపడంలో మాలాంటి వాళ్ళు ఎంతోమంది సహాయపడ్డారు. కావున ప్రత్యేకంగా ఇప్పటికన్నా బోధపడ్డది. నీకు ఎప్పుడైతే నీ నుంచి అధికారం దూరం అయిందో నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. నీవు గుర్తుపెట్టుకో కేటీఆర్, నీ జీవితంలో మళ్ళీ నీవు అధికారంలోకి రావు. అన్ని పాపాలు చేసిండ్రు. ఆగు 2-3 నెలలు ఎందుకు ఉరుకులాడుతున్నావు? నీవు చేసినటువంటి అక్రమాలు, అవినీతి, అన్యాయాలు మొత్తం బయటికి వచ్చినాయి. ఇక్కడ చాలదన్నట్లు పోయి ఢిల్లీలో పోయి సారాదందా చేస్తారు నీవు మీ చెల్లెలు. కావున ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు, మీ దొంగ బుద్ధులు మాత్రం సూచనల కింద ఇవ్వద్దని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఇకనైనా సోషల్ మీడియానే ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దింపింది అని ఒప్పుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది మెయిన్ మీడియా మొత్తం అమ్ముడపోతే సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్సే కల్వకుంట్ల చంద్రశేఖరరావుని గద్దె దింపినాయని మరొకసారి తెలియజేస్తూ సోషల్ మీడియాలో వారియర్లుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క సోషల్ మీడియా వారియర్కు ప్రత్యేక ధన్యవాదాలు.